మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. టూ వీలర్ బండ్ల మీద వ్యాపారాలను చూసాం, కూరగాయలు, పాలు ఇలా అమ్ముకునే వాళ్ళని చూసాం. టూ వీలర్లే కాకుండా సైకిళ్ళ మీద లేదా ఇతర వెహికల్స్ మీద అమ్ముకునే వాళ్ళని చూసాం. కానీ అంతరించిపోతున్న ఈ కావడి అనేది మనకి ఆల్రెడీ తెలుసు. మన భారతీయ సంస్కృతి ప్రకారం ఈ కావడి అనేది అంతరించిపోతుంది. ఇప్పటికీ తన భుజాల మీద మోస్తూ కాయ కష్టం చేసుకుంటూ ఎండాకుండా అని తెలియకుండా కాలినడగనే నడుస్తూ ఆ కావడి భుజాన వేసుకొని పెరుగు అమ్ముతున్నారు. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం సుజాత్ నగర్ లోపల గొల్లగూడెం అనేది ఊరి దగ్గర ఉన్నాం. ఇక్కడ మేము వెళ్తుంటే ఈ తాత కనిపించారు. భుజం మీద కావడి వేసుకొని ఎండలో నడుచుకుంటూ పెరుగు అమ్ముకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం మనం తాతతో ఉన్నాం. తాతతో మాట్లాడదాం. తాతయ్య నమస్తే. నమస్తే. ఏ ఊరు తాత మీది? గొల్లగూడెం. ఇక్కడ గొల్లగూడెమేనా? ఇదే ఊరు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు మీరు? నేనా? నా 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు అవుతుంది. ఏమమ్ముతారు మీరు? పాలు, పెరుగు ఒక్కటేనా? పెరుగు ఒకటి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత మీకు? నాకా 70 సంవత్సరాలు అండి. 70 దాకా ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు, రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? ఎంత పెరుగు అమ్ముతారు? పెరుగా రోజు ఒక 400 అమ్ముతా. తిరిగి అమ్ముకుంటాడ గుడిసెలల్లో. ఈ పెరుగైనా ఇంకేమైనా ఉందా? ఏమైనా వ్యాపారం ఏమైనా ఉందా? ఇంకేం లేదు, ఇదే పని. ఇదే పని. ఇక్కడ చుట్టుపక్కల ఏ ఊళ్ళు తిరుగుతారు మీరు? నేనా? సీతంపేట, బంజరా, కోమటపల్లి 2 ఊళ్ళో తిరుగుతా. మరి అందరూ టూ వీలర్లు, సైకిల్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు కదా, మరి మీరు ఇది వేసుకొని తిరుగుతాను, మీకు ఎప్పుడు కొనాలనిపించలేదా? నాకు మొదటి పుట్టిన కానీ ఇది అలవాటు. సైకిల్ తొక్కడం రాదు, ఏమి రాదు. అంటే మీ తాతల కాలం నుంచి ఇదే వాడుతున్నారు? ఇదే వాడతాను. మీకు అన్నదమ్ముళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళది ఇదే వ్యాపారమా? ఒక ఆయన బావి పని దిగిపోయాడు, ఒక ఆయన ఎగసాయం చేసుకుంటాడు. ఇక ఇదే అమ్ముకొని ఇదే బస్తా ఉంటాను. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అమ్ముతారు మీరు? ఏది ఈ పెరుగా? పొద్దుపూట ఇంటికా నుంచి 5ంటికి బయలు వెళ్తా. అది ఇచ్చేటప్పుడు ఇక పోయి మళ్ళీ అమ్ముకొని వస్తారకి 10-5ంటికి వచ్చి బరిగొడ్లోకి పోతా. ఈ 2 ఖాళీగా ఉండరు మీరు? ఖాళీగా ఉండను. బర్రెలకు పోతా. బర్రెలకు పోయి మళ్ళీ ఏ టైంకి వస్తారు? ఇంటికి వచ్చేసరికి 6-7 అయింది. 5 వేసుకో వచ్చి మళ్ళీ పాలు తీసుకొని ఇక్కడ పండుకుంటా. తాత ఎంతమంది పిల్లలు నీకు? 4, 3 కొడుకులు, ఒక బిడ్డ. ఏం చేస్తూ ఉంటారు? కొడుకులా ఈ ఎగసాయం అమ్మాన పని చేస్తూ ఉంటారు. బిడ్డ వాళ్ళ ఎగసాయం బిడ్డ. ఇక అంతే అండి. మీకు వచ్చే ఆదాయం మీద మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవనం సాగిస్తాను. మీ 2 ముసలిని బస్తాను. ఇట్లా ఎండాకాలం, వానాకాలం, చలికాలం తేడా లేకుండా తిరుగుతూనే ఉంటారా? తిరుగుతూనే ఉంటారు. మరి ఇట్లా భుజాలు నొప్పి లేయడం, కాలు నొప్పి లేయడం అట్లా ఏముండదా? ఉంటాయి. కాలు మోకాళ్ళు వాసింది. ఇక మరి ఇంత కష్టం వచ్చినా మరి ఇంకా ఎందుకు చేస్తాను? మరి ఇట్నే పోతాను, చిన్నగా కూకుంటుకొని నిమ్మల్లా పోతా ఉంటాయి. మీ భుజాలు నొప్పి లేయట్లేదా? ఏవో సార్ చూపెట్టండి, మీ భుజాలు చూపెట్టండి. మొత్తం కాయలు కాసినాయి కదా తా, నల్లగా. ప్రస్తుతం ఇప్పుడు పరుగులు తీస్తున్న జనరేషన్లో ఇట్లా కావడి ఇట్లా భుజాన వేసుకునే పెద్దవారు ముందు కనుమరుగు అయిపోయే రోజులు ఇవి. ప్రస్తుతానికి మనం ఈ తాతను చూస్తున్నాం. ఎండలో ఎంత కష్టపడి తను కాయ కష్టం చేసి ఎండకుండా తెలియకుండా చెమట వచ్చి కాళ్ళు నొప్పిలేసినా, చేతులు నొప్పిలేసినా నా వృత్తి ఇదే, నేను 70 సంవత్సరాలుగా నేను ఈ వృత్తి చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. మనకి ఇలాంటివి కనపడ్డప్పుడే మన పాత రోజులు, అంటే 90s కిడ్స్ కానీ ఇలాంటి వారికి ఇలాంటి పాత రోజులు అనేవి గుర్తొస్తుంటాయి.